హాయ్ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో అనేక రకాల విషయాలని లేవనెత్తారు. అనేక రకాల అంశాలని ఆయన మన ముందు పెట్టారు, ప్రజల ముందు పెట్టారు. సరే, ప్రజలు ఆలోచించుకుంటారా, ఆలోచించుకోరా, లేకపోతే ప్రశ్నలు అడిగిన ప్రభుత్వాన్ని ఇచ్చేసుకునే ప్రభుత్వానికి సూటిగా అడిగిన ప్రశ్నలు మరి ప్రభుత్వం చెప్తుందా లేదా అనేది పక్కన పెడితే కనుక నాకు మాత్రం ఒక చక్కటి కథ గుర్తొచ్చింది. కథ నాకు బాగా నచ్చింది. పంచతంత్రంలో కథ అది. అయితే ఈ కథ చెప్పే ముందు కూడాను ఇంకొక కథ చెప్తాను నేను. ఎందుకంటే లోగడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఒక కథ చెప్పాడు ఆయన. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు చాలా బాగా నేను ఎందుకో ఒక రకంగా ఇన్స్పైర్ అయ్యానని చెప్పచ్చు. ముందు ఆ పులి కథ చెప్పేసిన తర్వాత ఈ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక పులి ఉంటుంది. ఒక జంగల్లో ఒక అడవిలో ఒక పులి ఉంటుంది. బాగా నరమాంసంకి బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఏంటంటే అది బాగా చాలా చాలా ఏళ్ళు అట్లాగే ఎవరిని పడితే వాళ్ళని కనిపించిన ప్రతి మనిషిని తింటూ చాలా నంజుకుంటూ చాలా ఆనందంగా ఊబిళ్ళూరుతూ ఆనందంగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుందన్నమాట. అయితే అది బాగా కొంచెం కొంతకాలం అయిన తర్వాత అది వయసు అయిపోతుంది, ముసలిదైపోతుంది. తర్వాత అది నడవలేని ఓపిక లేకుండా ఉంటుంది. దానికి పరిగెత్తే ఓపిక ఉండదు, వేటాడే శక్తి కూడా ఉండదు ఇంకా. కాబట్టి ఏంటంటే ఒక 4-5 తోడేళ్ళని నక్కలను వేసుకొని ఎంబడి తిప్పుకుంటుందన్నమాట. ఎంబడి తిప్పుకొని వాళ్ళని పంపించి ఆ నక్కల్ని పంపించి వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకుని తెప్పించుకు తింటూ ఉంటుంది. అయితే ఇంకా బొత్తిగా పూర్తిగా మూలబడిపోతుంది. అది మూలబడిపోతే ఇంకా ఏం చేయాలి అంటే అంతకుముందు ప్రజలని ఎవరినైతే పట్టుకుని పీడించి చంపేసిందో ఆ ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న నగ నట్ర అన్నీ కూడా దాచిపెట్టుకుంటుంది అన్నమాట. ఒక సంచిలో వేసుకుంటుంది అప్పటి నుంచి. అయితే ఈ ముసలి పులి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 40 సంవత్సరాలుగా అది అక్కడే ఉన్నది, అదే జంగల్లో ఉన్నది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అది దాని చేతిలో చాలా మొత్తం ఒక నగ అన్నీ పెట్టుకుని ఎవరన్నా అటు కనుక వస్తుంటే కనుక ఒక మనుషులు ఎవరన్నా వస్తే కనుక ఇటు రమ్మంటుందిట. ఇటు రమ్మంటే అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇది నోటోరియస్ పులి కదా, ఇది చాలా చెడ్డ పులి కదా, రమ్మంటుంది ఏంటంటే కాదు నేను మిమ్మల్ని ఏం చంపను, మిమ్మల్ని ఏం తినను, ఇవాళ రేపు ఇంకా నాకు ఓపిక కూడా లేదు, నేను తినేంత ఓపిక కూడా లేదు అని చెప్పి దాని మాయమాటలు చెప్తుందిట. చెప్పిన తర్వాత ఏంటంటే వాళ్ళు పోనీలే నిజమే మారిపోయిందేమోలే, చాలా కాలం అయింది కదా, పాపం చాలా కాలం ముసలిది అయిపోయింది కదా అన్నట్టుగా వాళ్ళు పోనీ సరే వస్తానులే అంటే. అయితే ఒక పని చేయండి, మీరు ముందు ఆ కొలంలోకి వెళ్ళిపోయి ఆ మడుగులోకి వెళ్ళిపోయి స్నానం చేసి రండి అంటుందిట. వాళ్ళు స్నానం చేయడానికన్నా అటు వెళ్తే మధ్యలో బురద ఉంటుందిట. ఆ బురద మీద కాలు పెట్టగానే వాళ్ళు ఆ బురదలో చిక్కుకుపోతారట. తర్వాత చిక్కుకుపోయిన తర్వాత వెంటనే ఆ పులి ఏం చేస్తుందంటే మొత్తం ఓపిక లేకుండా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ పులి ఆ మనుషుల్ని తినేసేస్తుందిట. పైగా మనిషి ఇదిగో నువ్వు నీకు స్నానానికి వెళ్ళబోయే ముందు ఇట్లా చూపిస్తుందిట. ఇవి తీసుకుపోండి, ఇవి ఇస్తాను, నగలు ఇదిగో ఇస్తాను అని తీసుకుపోండి అంటుందిట. నగలు తీసుకుపోవటానికని వాళ్ళు వస్తే కాదు ముందు ఆ మడుగులో స్నానం చేసి రండి, కాళ్ళు గడుక్కురండి అంటుందిట. అట్లా అనమాట. అదొకటి నాకు చాలా బాగా నచ్చిన కథ అదొకటి. తర్వాత అయితే ఈ పులి 40 years ఇండస్ట్రీ గురించి ఆయన ఏదో కథ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్పలేదండి. అయితే ఇవాళ కూడా ఇంకోటి ఏంటంటే అంటే వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు ఎలా జరుగుతుంది అని చెప్పడానికని ఇదొకటి అనమాట. అది ఒకడు అమాయకుడు ఒక ఊళ్ళో ఒక మేకని భుజాన్ని పెట్టుకుని వెళ్తూ ఉంటాడట. ఒకడు వస్తాట ఎదురుబడి, అరే నీ కుక్క భలే బాగుంది, చాలా బాగుంది, చక్కగాను ఏంటి సంగతి అంటేను ఇది కుక్క కాదు, ఇది మేకపిల్ల అంటే అది చాలా చాలా బాగుంది అనగానే సరే వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఏంటో వీడికి అట్లా కనిపిస్తున్నది అని అమాయకుడు ముందుకెళ్తాడట. ఇంకొకటి కూడా కనిపిస్తాడు. ఇంకోటి కనిపించిన తర్వాత అబ్బబ్బబ్బా నీ కుక్క భలే చాలా బాగుంది, తెల్లగా ఎంత ముద్దుగా ఎంత చాలా అందంగా ఉంది అని అంటట. ఇదేంటి కుక్క పిల్ల ఏంటి, తెల్లగా ఉండటం ఏంటి, ముద్దుగా ఉండటం ఏంటి, ఇది ఒక పక్కన మేక పిల్ల అయితే ఏమంటాడు ఇతను, నాకేం అర్థం కావట్లేదు. మొదటి వాడంటే సరే ఏదో వాడు సరిగా కనిపించక తెలిసి తెలియక ఏదో అన్నాడు, కానీ ఇప్పుడు ఏంటి ఇట్లా అంటాడు అనుకుని ఏమో
ఏమో మరి అని చెప్పి ఇంకా కొంచెం ముందరికి వెళ్తాట. ముందరికి వెళ్తే కనుక నీ కుక్క చాలా చాలా బాగుంది, నాకు అమ్ముతావా అని చెప్పాడు. అమ్ముతాట. ఇదేంటి మళ్ళీ వీడు కూడా ఇదే అంటున్నాడు, నీ కుక్క అమ్మ కుక్క అంటున్నాడు వీడు, ఇదేంటి అని 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 ఇంకా కొంచెం దూరం అవతలకి వెళ్తే కనుక, ఏమయ్యా నువ్వు భలేవాడివేను, ఈ కుక్క చక్కగా ఉంది, ఏదో భుజాన్ని నువ్వు ఎందుకు భుజాన్ని వేసుకు తిప్పటం ఎందుకు, దాన్ని కాళ్ళు ఉన్నాయి కదా, దాన్ని ఎంబడెత్తి నడిపించవచ్చు కదా అని అంటట. ఇక వీడికి మండిపోయి ఈ కుక్క వద్దు, ఈ మేక వద్దు, బొంద వద్దు, పాడొద్దు, ఏముంది ప్రతి వాడు కూడాను ఏంటో మరి ఇట్లా కుక్క మేక పిల్లని పట్టుకుని కుక్క అంటున్నారని చెప్పేసి అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే ఇదంటే ఏంటంటే ఒకటి అబద్ధం, ఒక నిజాన్ని అబద్ధం చేసి ఇలా చూపించి ఇట్లా మాట్లాడే నైజం ఇలాగుంది, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి ఈ 2 కథలు కూడా పంచతంత్ర కథలు అన్నట్టుగా చెప్పారనమాట. కాబట్టి ఏంటంటే ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి, నాకు నచ్చిన కథలు అనమాట ఇవి. అది ఎవరి గురించి చెప్పారు ఏంటి అనేది మనం మామూలుగా వాటి విషయాల్లోకి వెళ్ళకపోతే కనుక నాకైతే మాత్రం ఈ 2 కథలు మాత్రం చాలా లోగడైతే ఆ కథ ముసలి పులి గురించి నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇది కూడాను ఇది ఇంకొకటి నచ్చిందనమాట. సో అదండి సంగతి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.